అడుగురి ఇలా కలవట అడుగురి నిరుద్యోగ యువత అడగాలి వాళ్ళను ఏమైంది 2 లక్షల ఉద్యోగాలు ఏమని. ఇవాళ 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ స్కూటీ ఇస్తున్నారు. స్కూటీ పోయింది. దాంతోపాటు 6 గ్యారెంటీలు పోయినాయి. 2,500 రూపాయలు ఇస్తున్నారు మహిళలకు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు, 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పి 22 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అయిపోయింది. ఇంకా పెండింగ్ ఉందని చెప్పండి. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ యాజమాన్యాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళ ఆ యాజమాన్యాలు కసితో ఉన్నాయి. ఎప్పుడు అవకాశం దొరుకుతారా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలని చెప్పండి. 8,000 కోట్ల రూపాయలు, దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు. ఇలా ఉద్యోగులకు సంబంధించి కూడా పిఆర్సీ ప్రకటిస్తామన్నారు. 22 నెలలే నా పిఆర్సీ కమిటీ మీటింగ్ లేదు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం లేదు, అతిగతలేదు. దానికి మేము గెలిచిన వెంటనే చేస్తామన్నారు. సంవత్సరం కాదు, వెంటనే చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 5 డిఏలు ఇవ్వాలి. 5 డిఏలు ఇవ్వాలి. మేము కొట్టాడితే ఒక్క డిఏ ఇచ్చి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ 5 డిఏలు ఇవ్వాలి. 2023 నుంచి ఇప్పటి వరకు పదవీ విరమణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 8,000 మంది ఉన్నారు. వాళ్ళ ఒక్కొక్కరికి 40-50 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వాళ్ళకు దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇస్తలేరు. ఇవ్వకుండా ఏం చేసిండు కేసీఆర్ గిట్నే పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 59 సంవత్సరాల నుంచి వయసు 61 సంవత్సరానికి పెంచిండు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడు మొన్న, మేము కూడా 61 నుంచి 64 చేస్తామంటారు. అంటే యువత ఉద్యోగాలు ఇయ్యారిగా, ఇట్లా కొత్తలు ఉద్యోగాలు ఇయ్యారిగా. యువత ఆలోచించాలి. వాళ్ళ మన కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 64 చేసే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళ మీకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి? ఇవాళ జీపీఎఫ్ పైసలు వాళ్ళ పైసలు వాళ్ళు వాడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. కాబట్టి ఈ విధంగా మొత్తం వ్యవస్థనే సర్వనాశనమైంది. తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్ ఎంఈఓ లేరు, రెగ్యులర్ డిఓ లేరు, రెగ్యులర్ డిప్యూటీ డిఓ లేరు, అసలు విద్యాశాఖ మంత్రి లేడు. ఏమంది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఏమన్నది, మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 15% బడ్జెట్ కేటాయిస్తాం విద్యా వ్యవస్థకు, విద్యాశాఖ కట్టిపడారు. ఇలా చాక్ పీసులు కొందామంటే పైసలు లేవు, బాత్రూమ్లు కడుగుదామంటే స్కావెంజర్ లేరు, కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు ఉపాధ్యాయులందరూ కూడా. ఎక్కువ స్ట్రెస్కు లోనవుతున్నారు, వాళ్ళు పని ఒత్తిడికి లోనవుతున్నారు, ఆజమాయిషీ లేకుండా అయిపోయింది. ఇలా గిన్ని సమస్యలు పెట్టుకొని మీకు ఎందుకు ఓటేయాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెప్పలేకపోతున్నది. కాంగ్రెస్ పార్టీకి మేధావర్గం ఎందుకు ఓటేయాలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతున్నది. అందుకే వాతావరణం అంతా కూడా మా కోసం కొట్లాడేది మేమన్నా. ఇలా ఉద్యోగుల కోసం కానీ నిరుద్యోగ యువత కోసం కొట్లాడేది మేము. ఇదే 317 జీవో వల్ల దాదాపు 15 నుంచి 20 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యంతో చనిపోయిన చాలామంది 317 జీవో వల్ల వ్యతిరేక వల్ల. చెట్టుకోలు పుట్టిన భార్య కాడ, భర్త కాడ, పిల్లల కాడ, తల్లిదండ్రుల కాడ ఇలా కరీంనగర్ కొట్టాడింది మేము. దాదాపు 15 నుంచి 18 కార్యకర్తలు జైలుకు పోయారు. నేను కూడా జైలుకు పోయినా. 10 మంది కార్యకర్తల కాళ్ళు చేతులు విరిగినాయి, తలలు వలిగినాయి. మా కార్యాలయం మీద దాడి చేసారు, రంపాలతో కోసారు, కట్టి మిషన్తో కోసి పడేసారు, ఫైర్ ఇంజన్ మిషన్తో కొట్టిరు మమ్మల్ని. కానీ ఏ ఉపాధ్యాయ సంఘం రాలేరు. ఉపాధ్యాయుల సమస్యలు ఎదుర్కొంటే కేసీఆర్ అనే మూర్ఖుడు
317 జీవన మూర్ఖతో బిల్లు తీసుకొస్తే ఏ ఉపాధ్యాయ సంఘం రాలే, తప్ప అలా కొట్లాడింది మేము, జైలుకి పోయింది మేము, ప్రభుత్వం స్పందించే విధంగా గల్లబట్టి మెడలు వంచింది మేము. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఆ రోజు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యాయ వర్గం ఆలోచించాలి. ఇవాళ ఇదే నల్గొండలో నిరుద్యోగ మార్చి చేసినాం, వరంగల్లో నిరుద్యోగ మార్చి చేసినాం, ఖమ్మంలో నిరుద్యోగ మార్చి చేసినాం, పిఆర్సీ మీద కొట్లాడినాం, డిఎల్ కోసం కొట్లాడినాం, ప్రమోషన్ కోసం కొట్లాడినాం. కొట్లాడింది మేము. ఆర్టీసీ ఎక్స్రోడ్కి పోయి క్రాస్ రోడ్స్ పోయి కొట్లాడింది మేము. అరెస్ట్ అయింది మేము. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి, ఏ రోజు కొట్టాలి? పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది తప్ప. సరే అక్కడక్కడ తూతూ మంత్రంగా వలన ధర్నాలో రాస్తారో దిశలో అలవటి రావచ్చు, కానీ జైళ్ళకి పోయింది కొట్లాడింది మేము. ఎందుకు కొట్టాలి కాంగ్రెస్ పార్టీకి? కాబట్టి అంత మేధావి వర్గం. ఢిల్లీ ఎన్నికల్లో మేధావి వర్గం అంతా కూడా వార్ వన్ సైడ్ అన్న విధంగా మేధావి వర్గం అంతా కూడా ఓటు బ్యాంక్గా మారారు. మేధావి వర్గం అంతా ఓటు బ్యాంక్గా మారి భారతీయ జనతా పార్టీని గెలిపించారు. 12,75,000 రూపాయలు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించలే, ఇంత బెనిఫిట్ ఉంటుందని చెప్పి ఆలోచించలే. మీ ఇబ్బందులను గుర్తుంచుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చింది. ఆలోచించాడు ఒక్కసారి. సంవత్సరం లోపల 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రకటించిన తర్వాత ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని ఇప్పటికీ 9,20,000 మందికి కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తున్న ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. కాబట్టి ఇవన్నిటి గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో